అని చెప్పుకోవచ్చు మా ప్రభాస్కి. మా ప్రభాస్ ఫ్యాన్స్ మేము మాత్రం కంపల్సరీగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కల్కికి 1250 కోట్లు కొట్టిన మా ప్రభాస్ అన్న ఆయన ఇప్పుడైతే చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు, ఏందో ట్రైలర్ రాలేదంటున్నారు. కానీ మాకైతే బ్రహ్మాండంగా ఉంది ఆ ట్రైలర్. కంపల్సరీగా అయితే 1500 కోట్లు ఎవో కొట్టిద్దని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి కల్కికి ఆ సినిమా ఏంది ఎలా చేస్తున్నారు అది ఇది అని ట్రోల్ చేసిన వాళ్ళే ఈ రోజు 1250 కోట్లు పళ్ళగొట్టిన సినిమా మన కల్కి అని ట్రైలర్ చూస్తే ఎక్కడ ఏ ఒక్క సీన్ కూడా పొంతం లేదు, ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది అంటున్నారు. చిన్న చిన్న సినిమాలకి అయితే ఎలా కట్ చేయాలి ఏందని తెలియదు. అక్కడ ఉంది ఎవరు ప్రభాస్. కంపల్సరీగా మీరు ఫస్ట్ మనకి కన్ఫ్యూజ్ చేస్తారు, ఏ ట్విస్ట్ ఎలా ఉంది ఏందనేది పార్ట్గా తీశారు కాబట్టి మనకి కూడా కొంచెం చూడటానికి బాగుండాలి. కాబట్టి మనకైతే ఆ పార్ట్గా పెట్టారు. సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బాహుబలి, కల్కి లాంటి ఈ రేంజ్ సినిమాలు చేసిన ప్రభాస్ గారు ఈ విధంగా ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటారు అనుకున్నారు అన్న. ఏ హీరో అయినా కానీ ఒకే రీతిలో పోతే ఎవరైతే చూడరు, అదే విధంగా బోరు పడుతుంది. ఆయన ఏంటంటే ఒకప్పుడు కల్కి తీసిండు, కల్కి వేరియేషన్ వేరుగా ఉంటుంది, బాహుబలి వేరుగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు హర్రర్ చేస్తున్నాడు, హర్రర్ కూడా వేరుగానే ఉంటుంది. చూసే వాళ్ళకి మాత్రం సినిమా చూసిన తర్వాత అర్థమైంది. మరి ఇయర్ ఓపెనింగ్ అయితే ప్రభాస్ గారిదే ఉంది, మరి త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా గుర్తుండే విధంగా చేస్తాడా ప్రభాస్? కంపల్సరీగా చేస్తాడన్న. తీసేదన్న 1-2 సినిమాలు, అది కూడా బ్లాక్ బస్టర్ అయితే మా సినిమాకి మాత్రం కంపల్సరీగా 1500 కోట్లు మాత్రం కంపల్సరీ దాటింది. ఇది కూడా ఆది పురుషు అంటారేంటన్నా.